గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ఆటో కార్మికులపై జీవో నెంబర్ 21 పేరుతో ఆర్థిక భారాన్ని మోపుతూ ఇబ్బందులు పెడుతున్నాయని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల సురేష్ అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా 50,000 కుటుంబాలు ఆటోలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏర్పాటు చేసిన వాహన మిత్ర పథకాన్ని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు అమలు చేయలేదని, అంతేకాకుండా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం యూనియన్ ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికుల ఐక్యత కోసం ఈ జిల్లాలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనుసరించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అహర్నిశలు కార్మికుల పక్షాన్ని నిలబడి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉండేటటువంటి దాదాపుగా 45,000 ఆటోలకు సంబంధించి 45,000 ఆటో కార్మిక కుటుంబాలకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఆటో కార్మికులకి వాహన మిత్ర పథకం ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ఎఫ్సీల సందర్భంగా ఆ వెహికల్కి అవసరమైనటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ని తీసుకురావడానికి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఆటోకి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ చేసుకునేదానికి వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకి ఆ పథకం ద్వారా అందించేటటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు చేసి వైసీపీ కంటే కూడా అధికంగా ఆటో కార్మికుల ఇబ్బందులు మేము గుర్తించాం. ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా ఆయన 10,000 కానీ ఇస్తే మేము 15,000గా ఇస్తాం ఆటో కార్మికులకి, ఈ పద్ధతుల్లో మేము ఉపయోగపడతాం అనేటటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు ఆ వాహన మిత్ర పథకాన్ని పునరుద్ధరించి అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంలో ఎంఈ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారం అనేక రకాలైనటువంటి జీవోలు తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై అత్యధిక భారాలు మోపుతూ ఉంది. అందులో భాగంగా జీవో నెంబర్ 21 ప్రకారం ఆర్టీఓ కార్యాలయం నుంచి వాహనదారులు పొందేటటువంటి ప్రతి సేవకు సంబంధించి ఒక్కో సేవకి ఇంతింత అనేటటువంటి పద్ధతుల్లో ప్రతి సేవకి అత్యధిక చలానాలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగిస్తే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి దాదాపుగా ఈ భారతదేశంలో 6 కోట్ల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్థిక భారాలు, టోల్గేట్ ఫీజులు, అట్లాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి చలానాలు, అట్లాగే ఆర్టీఏ అధికారుల యొక్క జరిమానాలు, ఫైన్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ రంగంగా ఆటో కార్మిక సంఘంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఏదైనా ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలా, సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి ప్రతి ఆటో కార్మికుడి యొక్క కుటుంబానికి వాళ్ళ బిడ్డల చదువులకు సంబంధించి అట్లాగే అతను పనిలో జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి నష్టపరిహారం కలిగించే విధంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం.